పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తాం? ప్రెజెంట్ అయితే అన్ని రంగాల నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు స్టేట్‌లో. బిజినెస్ గానీ, ఎంప్లాయ్‌మెంట్ సాలరీస్ విషయంలో గానీ, నిరుద్యోగం విషయంలో గానీ, ఆహ్, మరి అన్ని విధాలుగా కూడా అందరూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ప్రెజెంట్ పరిపాలన. అంటే 2019 మే 31 తర్వాత జూన్ 1 నుంచి ఇసుక అనేటటువంటిది ఈ రాష్ట్రంలో పూర్తిగా బ్యాన్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఇంచుమించుగా 5-6 మంత్స్ దాన్ని బ్యాన్ చేయడం వలన రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పడ్డారు. సో, దాని వలన దాని తర్వాత కరోనా రావడం, కరోనా వలన క్లోజ్ చేయడం. ఆహ్, సో, అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడుతూ ఇప్పుడు మరీ ఆహ్, ఎంప్లాయ్‌మెంట్ జనరేషనే గానీ, లేక ఆహ్, మనీ జనరేషన్ గానీ స్టేట్‌లో కంప్లీట్‌గా తగ్గిపోవడం అనేది జరిగింది. దానివలన చాలా ఇబ్బందులు పడడం అనేది మన రాష్ట్రంలో ప్రజలు జరుగుతుంది ప్రెజెంట్. సో, నెక్స్ట్ ఏం జరుగుతదనేది మనం వేచి చూడాలి. జనాలు ఎలా చేస్తారని. మరి 170 సీట్లు పోటీ చేయని పవన్ డైరెక్ట్‌గా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటున్నారు. దీని గురించి ఏమంటారు? 175 సీట్లలోని ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం అనేది ఇప్పుడు పాసిబిలిటీ తక్కువ ఉన్నాయని మేము అనుకుంటున్నాం. కారణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంకా డెవలప్ చేయలేదు పార్టీని. గ్రౌండ్ లెవెల్ నుంచి డెవలప్ చేయాలంటే ఇప్పటికే గ్రామ కమిటీలే కానీ, మండల కమిటీలే కానీ, జిల్లా కమిటీలే కానీ వేయాలి. వేస్తే ఆటోమేటిక్గా మా మన పార్టీ జనసేన పార్టీ అనేటటువంటిది ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మరి ఇప్పుడున్న ముగ్గురు యువ నాయకుల్లో ఎవరు బెస్ట్ అనుకోవచ్చు? ఇప్పుడున్న ముగ్గురు యువ నాయకుల్లో అంటే అనుభవం పరంగా అయితే మన చంద్రబాబు నాయుడు గారిని మనం తీసుకోవచ్చు. మరి ఇంకా యూత్ కొత్తగా వచ్చే లీడరు మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం సెకండ్ పొజిషన్లో తీసుకోవచ్చు. మరి జగన్ గారి పరిపాలన అనేటటువంటిది మనం చూస్తే అన్ని రకాలుగా అన్ని రంగాల్లోని ఇంచుమించుగా ఫెయిల్ అయిందనే మనం అనుకోవాలి. ముందు పాలన బాగుందా, ఇప్పుడు పాలన బాగుందంటారా? ముందు పాలన అంటే 2014 నుంచి 2019 వరకు కూడా జనాలకి ఇబ్బంది అనేటటువంటిది తెలియలేదు. ఎంప్లాయీస్కే కానీ, బిజినెస్ మ్యాన్స్కే కానీ, వీళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది, కార్మికులకే కానీ ఎవరికి కూడా ఇబ్బందులు అనేటటువంటివి తెలియలేదు. ప్రెజెంట్ అయితే అందరూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సో, మరి 2019 తర్వాత పరిపాలన అనేటటువంటిది ఇబ్బందికరంగా ఉందనే మనం చెప్పాలి. జగన్ గారి నవరత్నాల వల్ల, సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందింది అనుకోవచ్చా? జగన్ గారి నవరత్నాలు అనేటటువంటి దానివల్ల అభివృద్ధి చెందుతుంది అనేటటువంటిది అది చాలా మూర్ఖంగా ఆలోచించేటటువంటిది. కారణం ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబమే తీసుకున్నాం అనుకోండి. ఒక కుటుంబంలో ఒక తండ్రి బయట నుంచి అప్పులు తీసుకొచ్చి పిల్లలకి విచ్చలవిడిగా ఇస్తే పిల్లలు ఏ రకంగా వాళ్ళు మద్దుబారిపోయి ఎటువంటి అవకాశాలను వెతుక్కోకుండా ఉండిపోతారో అలాగే రాష్ట్ర పరిస్థితి కూడా ఆ రకంగా ప్రజెంట్ తయారు చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు. నవరత్నాలు అనేటటువంటివి 100 మందిలో 20-30% వరకే వాళ్ళకి అందుతుందని మనం భావించాలి. కారణం ఏంటంటే స్టార్టింగ్లో 30% ఇచ్చిన మనీ జనరేషన్ అనేటటువంటిది స్టేట్లో తగ్గిపోవడం వలన, అప్పులు దొరకకపోవడం వలన ఏదో ఒక కారణం చూపుతూ కొన్ని సంక్షేమ పథకాలని అర్హుల వారికి కూడా అనర్హులుగా వీళ్ళు చేర్చి వాళ్ళని రిజెక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. దానివలన ప్రభుత్వానికి మరి అది కూడా నెగిటివ్ ఓట్ బ్యాంక్ అని మనం అనుకోవాలి. మరి జగన్ గారి పరిపాలనలో ఇంత అసంతృప్తి ఉన్నా సరే 175 సీట్లకి 170 సీట్లు గెలుస్తాం అంటున్నారు. ఇది ఎంతవరకు రైట్ అనుకోవచ్చు? మరి ఇది గెలుస్తామో అనుకోవచ్చు అంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాడు కంపల్సరీగా ఉద్యోగం కొడదామనే వెళ్తాడు. ఫస్ట్ ర్యాంక్ నాకే రావాలని కోరుకోవడం అనేటటువంటిది ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా కోరుకుంటాడు. నాకు ఉద్యోగం రాదు అనుకుంటే వాడు అసలు ఎగ్జామ్ వరకే వెళ్ళడు. కాబట్టి అది ఆశపడడంలో తప్పు లేదు. అది మన జనాల్లోకి వచ్చిన తర్వాత అది తెలుస్తుంది, దాని తాలూకు ప్రభావం ఎంతవరకు ఉంది ఏంటి అనేటటువంటిది. ఓటుకు నోటు లేకుండా గెలిచే ప్రభుత్వం ఉందా? ఓటుకు నోటు లేకుండా గెలిచే ప్రభుత్వం అనేటటువంటిది 100% ఉండదు. అది కారణం ఏంటంటే
ఒక ఊరిలో 100 మందిని తీసుకుంటే మినిమము 20% నోటు అనేటటువంటిది వాళ్ళకి చూపిస్తే కానీ వాళ్ళు ముందుకు రావడం అనేటటువంటిది జరగదు. కాబట్టి మనం చూసాం ఆల్రెడీ 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు జీరో బడ్జెట్ పాలిటిక్స్తో ముందుకు రావడం జరిగింది. దానివలన అతనికి జరిగే ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది అనేటటువంటిది మనం గమనించవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కుంభకోణాలు చేశారా, లేకపోతే ఎవరిని ఏమన్నారా, లేకపోతే ఏమి అన్యాయం చేశారనేది ఎవరికీ లేదు. కానీ ఆయన మంచి వ్యక్తిని అందరూ చెప్పినప్పటికీ కూడా ఈ ఓటుకు నోటు అనేటటువంటిది, అంటే ఈ నోటు అనేటటువంటిది సప్లై కాకపోవడం వలన ఆయన అన్నిటిల్లోని విఫలం చెందడం అనేటటువంటిది జరిగిందని మనం భావించవచ్చు. లోకేష్ ఎన్టీఆర్ను టీడీపీలోకి రమ్మంటున్నాడు. వస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? లోకేష్ ఎన్టీఆర్ని టీడీపీలోకి వచ్చినంత మాత్రాన టీడీపీ అధికారంలోకి వస్తుందని మనం ఎలా చెప్పగలుగుతాం? ఎలా చెప్తుంది? ఇప్పుడు 2014లో వచ్చారు, ఇప్పుడు కూడా వస్తారని మనం గ్యారంటీ చెప్పలేం. సో నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు టీడీపీ జనసేన ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారంగా కంబైన్డ్గా చేస్తే వీళ్ళు మ్యాక్సిమం అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్కి యువతలో తప్ప పెద్దవాళ్ళు ఎటువంటి సపోర్ట్ లేదంటున్నారు, అది నిజమే అనుకోవచ్చా? అలాగేం లేదండి, పెద్దవాళ్ళ సపోర్ట్ లేదు అనడానికంటే 2019 ఎలక్షన్కి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి అతని మీద నమ్మకం కొద్దిగా ఉండేది. అంటే ఓ 20-30% పీపుల్ మాత్రమే వాళ్ళని నమ్మి, అంటే పవన్ కళ్యాణ్ గారు ఓకే మంచి వ్యక్తి బాగా చేస్తారనే ఉంది. ఇప్పుడు వచ్చేసరికి ఓ 50% వరకు కూడా పెద్దవాళ్ళలోనే ఉంది, యూత్లోని కూడా ఇప్పుడు ఉండడం జరిగింది. నెక్స్ట్ 2029కి వెళ్ళేసరికి కంపల్సరిగా పవన్ కళ్యాణ్ గారే మళ్ళీ మనకి ఈ స్టేట్ గవర్నమెంట్కి సీఎం అవుతారని మా నమ్మకం. జగన్ వెనుక పల్లె ప్రజలు అండ ఉంది, ఖచ్చితంగా గెలుస్తారని సర్వేలు అంటున్నాయి. ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? పల్లి ప్రజలు అంటే మేము కూడా పల్లె నుంచి వచ్చిన వాళ్ళమేనమ్మా. పల్లి ప్రజలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్లో 1000 ఓట్స్ ఉన్నాయనుకోండి, అందులో పక్కాగా ఉండే టీడీపీ ఓటు, పక్కాగా ఉండే వైసీపీ ఓటు 400 తీస్తే మిడిల్గా ఉండేది 200%, 200 మెంబర్స్ మాత్రమే ఉంటారు రిమైనింగ్. ఈ 200 మెంబర్స్ని వీళ్ళు పెట్టే ప్రలోభాలు అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వం మీద నమ్మకం అవ్వచ్చు, లేకపోతే ప్రతిపక్షం మీద నమ్మకం అవ్వచ్చు, ఈ నమ్మకాల మీద ఆ 200 ఓటు అనేది అటు ఇటు చేంజ్ అవడం వల్లనే ప్రభుత్వాలు అనేటటువంటి రావడం అనేటటువంటి జరుగుతుందని నా ఆలోచన. సో ఇప్పుడు ఈ 400 మెంబర్స్లో అంటే టీడీపీ ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ తరఫున 400 మెంబర్స్ ఉన్నారనుకోండి, వీళ్ళకి ఈ సంక్షేమ పథకాలు ఇస్తారు అనేటటువంటిది గ్యారంటీ లేదు. కారణం ఏంటంటే పల్లెటూరులో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, వైసీపీ అనగానే వాళ్ళకి అనర్హులు అయినప్పటికీ కూడా వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. అర్హులైన టీడీపీ వాళ్ళకి కూడా చాలామందికి తీయడం అనేటటువంటిది జరిగింది. సో దానివలన నెగిటివ్ ఓట్ బ్యాంక్ అనేది రెండు వైపుల నుంచి ఉంటుంది. ఇప్పుడు అందరికీ 400 మెంబర్స్కి అక్కడ ఇవ్వలేదు, విలేజ్లో ఉండే అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి అనేటటువంటిది అది అపోహ మాత్రమే. జగన్ గారు బటన్ నొక్కుతున్నారు, కానీ అందరికీ సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి అనేటటువంటివి అపోహాలు మాత్రమే. ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు విలేజ్లో ఫెన్షన్ చాలామందికి కూడా తీయడం అనేటటువంటిది జరిగింది. మరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, ఇబ్బంది లేని ప్రభుత్వం, ఇబ్బంది పెట్టని ప్రభుత్వం అని మనం ముందుకు చెప్పుకుంటున్నాం కదా, కానీ వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు కదా ప్రజెంట్. సో దానివలన ఇప్పుడు అదొకటే కాకుండా ఇప్పుడు ఈ మందు విషయం, ఈ బ్రాందీ విషయంకి వచ్చేసరికి అది స్టార్టింగ్లో రేట్ రైజ్ చేసేయడం, మద్యపాన నిషేధం అని చెప్పడం, దానికోసమే ఏవేవో కారణాలు రేట్లు పెంచడం కోసం ప్రభుత్వానికి, లేకపోతే వాళ్ళకి సెల్ఫ్గా మనీ జనరేట్ చేసుకోవడం కోసమో దేనికోసమో వాళ్ళు ఏదో చెప్పడం, ప్రలోభాలు పెట్టి మనుషుల్ని అబద్ధాలాడి ఏదో రకంగా మనీ జనరేట్ చేసుకోవడం కోసమే ప్రజెంట్ ప్రభుత్వం ఉన్నదని నేను అనుకుంటున్నాను. మరి 3 రాజధానుల కాన్సెప్ట్ ఏంటంటారు? 3 రాజధానులు అనేటటువంటిది అది ఇంపాసిబుల్ అనే విషయం అందరికీ తెలుసండి. మన స్టేట్లో ఉండేటటువంటి 5 కోట్ల మందికి కూడా, ఆంధ్రులకి కూడా అది తెలుసు, అది ఇంపాసిబుల్ అనేటటువంటిది. కానీ
అంటే ఎవరినో కొద్దిమందిని నమ్మించడం కోసమో ఏదో చేయడం కోసమో ఏదో విశాఖ రాజధాని అని అది రాజధాని అని ఇప్పుడు 4 years అయిపోయింది. నిజంగానే మనం చేయగలిగి ఉండుంటే 3 రాజధానులు చేయగలిగి ఉండుంటే మొదటి సంవత్సరం తర్వాత రెండో సంవత్సరం నుంచైనా అది ఇంప్లిమెంటేషన్ జరిగి ఉండేది. అయితే 3 రాజధానులు చేద్దామని అనుకున్నారు. సరే వైజాగ్ రాజధానిలో ఎన్ని భూములు అమ్మలేదు. రాజధాని అంటే ప్రభుత్వ భూములు ఉండాలి, అక్కడ ప్రభుత్వ సంస్థలు పెట్టాలి, లేదనుకుంటే ప్రైవేట్ సంస్థలకు కూడా వాళ్ళు అక్కడ ల్యాండ్ చూపించాలి. ఇవన్నీ చూపిస్తే కదా ఏవైనా కంపెనీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఏవైనా రావడం అనేటటువంటి జరుగుతుంది. ఆ ప్రభుత్వ భూముల్ని వీళ్ళు అమ్మేస్తుంటే మరి ఎలా మరి ఇది 3 రాజధానులు అనేటటువంటి కాన్సెప్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేటువంటిది మాకు ఒక క్వశ్చన్ మార్క్గా తయారైంది. అక్కడ 30,000 ఎకరాలు అమరావతిలో ఉన్నప్పటికీ దాన్ని డెవలప్ చేయకుండా అసలు ఇక్కడ ఏ భూమి లేదు అనుకొని ఉన్న భూముల్ని ఎంతో కొంత ఉంటే వాటిని కూడా అమ్మేసి ఇక్కడ రాజధాని పెడతాననేటటువంటిది అది మరి మేమైతే నమ్మదలుచుకోలేదు. మా వరకు అయితే కరెక్ట్ కాదు. అది ఇంప్లిమెంట్ జరగదనే మేము అనుకుంటున్నాం. ఈ రోజు కూడా ఇంకా మహా అయితే ఎలక్షన్కి ఒక 1 year ఉంది. ఈ 1 yearలో 3 రాజధానులు ఇంకెక్కడ 3 రాజధానులు తీసుకొస్తారు? మరి జగన్ గారు కూడా శంకుస్థాపనే లేదు. ఇంకా శంకుస్థాపన లేని రాజధానులు అసలు ఎక్కడ ఇంకా ఏమీ లేదు. ఏప్రిల్లో వచ్చేస్తామంటారు. ఏదో అద్దెకి తీసుకుని ఇల్లులో ఉంటారు. ఏముంది, అద్దెకి తీసుకుని ఇల్లు ఎప్పుడైనా సామాన్లు పట్టుకెళ్ళిపోవచ్చు. మనం ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే క్వశ్చన్ మార్క్ ఇస్తే అక్కడ ఆప్షన్స్లో ఏం పెడతారనేది తెలియదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పెడతారా లేకపోతే ఏంటి? అయితే అక్కడ క్వశ్చన్ మార్చుకోవాలి. ఇది పరిపాలనా రాజధాని, ఇది న్యాయ రాజధాని, అది ఏ న్యాయ రాజధాని? సరే న్యాయ రాజధాని ఏదో కర్నూలు ఏదో అంటున్నారు. ఆ న్యాయ రాజధాని కర్నూలు అయితే మరి హైకోర్టు అక్కడ ఉండాలి కదా, తొందరగా తీసుకెళ్ళిపోవచ్చు కదా, అది తొందరగా అయిపోద్ది కదా. మనం చేద్దాం అనుకునేది సింపుల్గా ముందుగా ఒక రాజధాని మనం కంప్లీట్ చేసేస్తే సరిపోద్ది కదా. న్యాయ రాజధాని అంటే ఒక హైకోర్టు కడితే సరిపోద్ది. హైకోర్టు అనేది అక్కడ కంప్లీట్ చేసేసుకోవచ్చు కదా, ఎప్పటికీ తొందరగా అయిపోద్ది. పరిపాలనా రాజధాని అంటే ఇక్కడ బోల్డ్ ఉండాలి, సచివాలయం ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, చాలా ఉండాలి, వాళ్ళకి క్వార్టర్స్ ఉండాలి, ఇవన్నీ కల్పించాలి. కానీ అక్కడ హైకోర్టు అనేది సింపుల్గా అయిపోద్ది కదా, మరి అదేం చేయట్లేదు. సో ఇదంతా కూడా జస్ట్ ఏదో ఈ రోజుకి పబ్బం గడిపించుకుని ఇంకొక 6 నెలలో 8 నెలల్లోనే ఎలక్షన్కి వెళ్ళిపోతే ఇంకా కంప్లీట్. అంటే ఇది విభేదాలకి దారి చేసేటటువంటి వాక్యాలని ఈ ప్రభుత్వం వదులుతుంది అనేటటువంటిది నా భావన. చివరిగా ఒక నాయకుడికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటారు? అది మరి ఇప్పుడున్న నాయకుల్లో ఉన్నాయనుకోవచ్చా? ఇప్పుడు ఏ ఒక్క నాయకుడికైనా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ ఉండాలి. లీడర్షిప్ ఉంటూ అడ్మినిస్ట్రేటివ్ అనేటటువంటిది మెయిన్ ఇంపార్టెంట్ ఏ నాయకుడికైనా. స్టేట్ గవర్నమెంటే కానీ సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ అనేటటువంటిది ఇంపార్టెంట్. సో అడ్మినిస్ట్రేటివ్ అంటే మరి అందరికీ తెలిసిన విషయమే. మనీ జనరేట్ కావాలి అంటే ఇక్కడ ఉండే సోర్సెస్ని యూజ్ చేసుకోవాలి. ఆ సోర్సెస్ని ఎలా యూజ్ చేసుకోవాలనేటటువంటిది కంపల్సరీగా అందరూ ఆలోచించాలి. దానికి కంపెనీస్ తీసుకురావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు కూడా మన స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడ కూడా ఒక కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అనేటటువంటిది లేదు. అంటే ఉన్న కంపెనీలు వెళ్ళిపోయి వాటి గురించి మనం వదిలేయండి, ఒక కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అనేటటువంటిది లేదు. ఆ కంపెనీని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీ వైజాగ్లోనే ఏదో తీసుకొచ్చి పెట్టారనుకోండి, దానివలన వాళ్ళకు వచ్చే ఇన్కమ్, దాని చుట్టుపక్కల ఉండేటటువంటి వీళ్ళు అద్దెకి తీసుకోవడానికి ఇళ్ళు, ఇలాంటివన్నీ కూడా మనీ జనరేషన్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. సో అదంతా కూడా లేదు, ప్రజెంట్ వరకు అయితే లేదు. మరి నేను ఎన్ని విషయాల్ని మనం క్రోడీకరించినట్లయితే స్టేట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ విషయంలో ఫెయిల్ అయిందనే నేను ఫైనల్గా చెప్పడం జరుగుతుంది. లీడర్షిప్ విషయంలోనా, లీడర్షిప్ అంటే వాళ్ళ చుట్టూ ఉండే లీడర్స్ని ఆయన కంట్రోల్లో పెట్టుకోవడం, దాంట్లో సక్సెస్ అయిందని నేను చెప్తాను. లీడర్షిప్లో మాత్రం సక్సెస్ అయింది, అడ్మినిస్ట్రేటివ్లో మాత్రం ఫెయిల్ అయిందని నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ చేసే గవర్నమెంటే రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.